ఈ రోజు మ్యాక్బుక్ ల్యాప్టాప్ తీసుకొచ్చానండి. దీన్ని మేము 360 ర్యాప్ చేసాం చూడండి. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇన్సైడ్ కీబోర్డ్ కూడా మొత్తం కంప్లీట్ ర్యాప్ చేసాము. అయితే చాలా మంది కస్టమర్స్కి ఏంటంటే ఇట్లా ర్యాప్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో స్టిక్కర్ తీసేస్తే ఏదైనా గమ్మింగ్ కానీ ఉండిపోవడము, లేకపోతే పెయింట్ పోవడం, అట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయని చాలా మందికి డౌట్ ఉందండి. నేను ఈ వీడియోలో మీకు డౌట్ క్లారిఫై చేస్తున్నానండి. ఈ స్టిక్కర్ ఆల్రెడీ మేము 2 months బ్యాక్ వేసామండి. డిస్ప్లేలో ఉంటుంది ల్యాప్టాప్ ఇక్కడ మన కౌంటర్ పైన. మీకు ఈ ల్యాప్టాప్ని నేను ఇప్పుడు స్టిక్కర్ పీకి చూపిస్తాను. ఈ ల్యాప్టాప్ మేము స్టిక్కర్ పీకి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఎప్పుడో వేసాను ఈ ల్యాప్టాప్ మన దగ్గర. చూడండి ఎంత నీట్గా వస్తుంది ల్యాప్టాప్కి. ఇక్కడ 2 layers వస్తుంది కదా, మీకు డౌట్ రావచ్చు ఏంది అని. ఈ కిందిది వచ్చేసి డిజైన్ అండి, ఇది మనం ప్రింటింగ్ చేసిన డిజైన్. దీని మీద ఉంది మ్యాట్ లామినేషన్ అండి, ఇది వాటర్ ప్రూఫ్ లామినేషన్. మీకు ల్యాప్టాప్ చూడండి, ఇది ఆన్లైన్ స్టిక్కర్ అండి. ఇది మొత్తం చూడండి పెయింటింగ్ ఎలా ఉంది మొత్తము. స్టిక్కర్ కూడా క్వాలిటీ కూడా గమ్మింగ్ లేదు. మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, గమ్మింగ్ లేదు, ఏం లేదు. ల్యాప్టాప్కి ఎటువంటి ఇష్యూ ఉండదు. మీకు చూసుకోండి, క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మీకు. చూడండి నేను మొత్తం స్టిక్కర్ తీసేసానండి కంప్లీట్గా. నీట్గా ఉంది ల్యాప్టాప్ చూడండి. మళ్ళీ మీరు యాక్సెస్గా వాడుకోవచ్చు, లేదంటే వేరే డిజైన్ కావాలంటే మన దగ్గర వేరే డిజైన్ కూడా ఉంటాయి, అవి కూడా వేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మ్యాక్బుక్ ల్యాప్టాప్స్ కానీ, డెల్ కానీ, హెచ్పీ కానీ, ఎనీ ల్యాప్టాప్ ఎవరైతే ల్యాప్టాప్ వాడతారో వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ల్యాప్టాప్ షేర్ చేయండి.